एक बार गिरा ना, मार्केट क्रैश हो गया, मार्केट क्रैश हो गया, मार्केट क्रैश हो गया। రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ SGX నిఫ్టీ అదే ఇండికేట్ చేస్తుంది. ఇది ఓన్లీ గ్యాప్ డౌన్ జరుగుతుందా లేదా గ్యాప్ డౌన్ తో పాటు డే మొత్తం సెల్లింగ్ ప్రెజర్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇది తెలియాలంటే ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్ డేటా చూడాలి. ఫస్ట్ వచ్చేసి మనం డో జోన్స్ చూసాం. ఈ డో జోన్స్ మనకు రీసెంట్లీ June 5th రోజు ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది అండ్ ఆల్ టైమ్ హై నుంచి జస్ట్ 1.3% మాత్రమే డ్రాప్ ఉంది, అది సింగిల్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నాస్డాక్. ఈ నాస్డాక్ June 1st వీక్ లోనే ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది అండ్ ఆల్ టైమ్ హై నుంచి మనం చూసుకున్నాం అనుకోండి 5.45% డ్రాప్ లో ఉంది అండ్ వన్ డే లో 4.18% డ్రాప్ అయింది, ఇది సెల్లింగ్ ప్రెజర్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి నిక్కీ. ఈ నిక్కీ మనకు June 1st వీక్ లోనే క్రియేట్ చేసింది ఆల్ టైమ్ హై అండ్ ఆల్ టైమ్ హై నుంచి చూసుకున్నాం మనం జస్ట్ 3.1% డ్రాప్ లో ఉంది అండ్ సింగిల్ డే లో 1.3% డ్రాప్ అయింది. అండ్ వీటితో పాటు మన గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాసెస్ కూడా డ్రాప్ అయినాయి. కానీ మన ఇండియన్ మార్కెట్ లో మెయిన్ గా ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇవి ఆల్ టైమ్ హై January 5th రోజు క్రియేట్ చేసింది అండ్ ఆల్ టైమ్ హై నుంచి ఆల్రెడీ మనకు -11% డ్రాప్ లో మార్కెట్ రన్ అవుతుంది. దీనితో పాటు రేపు మళ్ళీ మనకు -1% గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో గ్లోబల్ మార్కెట్ ర్యాలీ అయింది అనుకోండి, మన ఇండియన్ మార్కెట్ డ్రాప్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్ డ్రాప్ అయింది అనుకోండి, దాంతో పాటు మళ్ళీ మన ఇండియన్ మార్కెట్ డ్రాప్ అవుతుంది. గ్లోబల్ లో వార్ జరిగింది అనుకోండి, మన ఇండియన్ మార్కెట్ మీద ఎఫెక్ట్. గ్లోబల్ ఏదైనా జాబ్ డేటా ఉంది అనుకోండి, మళ్ళీ మన ఇండియన్ మార్కెట్ మీద ఎఫెక్ట్. ఇప్పుడు మెయిన్ గా మనకు డ్రాప్ కానీ రీజన్ ఏంది? వారా? కాదు. రిజల్ట్సా? కాదు. మరి రీజన్ యుఎస్ లో మనకు జాబ్ డేటా అనేది చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. నార్మల్ గా ఇది మనకు గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుంది, కానీ మార్కెట్ ఎందుకు డ్రాప్ అయింది? బికాస్ స్ట్రాంగ్ ఎకనామీ అంటే మనకు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అప్పుడు యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోతే అలాగే రేట్ హైక్ కూడా రావచ్చు అని చెప్పి ఫియర్ స్టార్ట్ అయింది. దాని తోడు ఏఏ సెక్టర్ స్టాక్ లో కూడా మనకు హెవీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అండ్ బ్రాడ్కామ్ వీక్ గైడెన్స్ ఇవ్వడంతో AI అండ్ చిప్ స్టాక్స్ లో పానిక్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ కలిసి గ్లోబల్ సెంటిమెంట్ ని వీక్ చేసింది. బిగ్ లెసన్ 2019 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా సార్లు వచ్చాయి. డో జోన్స్ గానీ, నాస్డాక్ గానీ, నిక్కీ గానీ అన్ని డ్రాప్ లో ఉన్నా కూడా సమ్ టైమ్స్ మనకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో గ్రీన్ లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు ప్రొడిక్షన్ మాత్రం చేయరు, రియాక్షన్ కోసం వెయిట్ చేస్తుంటారు. మండే మార్కెట్ లో మనకు బ్లడ్ బాత్ ఉంటుందా లేదంటే బియర్ ట్రాప్ ఉంటుందా? మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.